హే హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, ఈరోజు మనం ఈ వీడియోలో ఒక కొత్త ప్రోడక్ట్ అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. సో ఇది వచ్చేసి బోట్ వాళ్ళది Airdopes 100 అనమాట. సో ఇది వచ్చేసి రీసెంట్గా అయితే లాంచ్ అయింది. సో దీన్ని మనం అన్బాక్స్ చేసి దీని యొక్క రివ్యూ అయితే ఈ వీడియోలో చూద్దాం. సో నేనైతే దీని ఒక 2 days అయితే వాడాను. సో నాకు ఎలా అనిపించింది అండ్ ఇది ఎలా ఉంది అనేది నేనైతే షేర్ చేసుకుంటాను ఈ వీడియో ఎండింగ్లో. సో అప్పటివరకైతే మీరు మన వీడియోని అయితే చూడండి. సో దీనిలో అన్బాక్స్ చేసి దీనిలో ఉన్న కంటెంట్స్ అండ్ అవన్నీ చూపిస్తాను ఇప్పుడు. సో మనం వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీరు లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, బికాస్ మీరు ఇచ్చే గిఫ్ట్ అనమాట లైక్. సో లైక్ చేస్తే నా ఛానల్కి రీచ్ వస్తుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. సో గైస్, ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని అయితే అన్బాక్స్ చేసి ఎలా ఉందో చూద్దాం. సో దానికంటే ముందు దీని యొక్క స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయని చూద్దాం. సో ముందుగా బాక్స్ మీద ఏమి ఇచ్చారని అయితే చూద్దాం. సో దీనిలో వీళ్ళు మెయిన్గా హైలైట్ చేసే ఫీచర్ ఏంటంటే, సో 1 time ఛార్జర్లో 50 hours అయితే దీని యొక్క ప్లేబ్యాక్ టైం అనమాట. సో చాలా బాగుంది కదా. అండ్ ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు వీళ్ళు హైలైట్ చేసే ఫీచర్స్ ఏంటంటే ఈఎన్ఎక్స్ టెక్నాలజీ అండ్ అలాగే ఐడబ్ల్యూపీ టెక్నాలజీ, అలాగే 10mm డ్రైవర్స్ అనమాట. సో దీంతో మనకైతే మంచి ఆడియో అండ్ మంచి ఫీల్ సౌండ్ అయితే వస్తుంది. సో ఇదనమాట. సో ఈ మైక్ ఏదైతే ఇచ్చారో వీళ్ళు, ఇది ఈఎన్ఎక్స్ టెక్నాలజీ, దాంట్లో ఏంటంటే లైక్ మనకి 4 mics అయితే ఉంటాయి దీనిలో. అంటే ఒక్కొక్క ఇయర్బడ్స్కి 2 mics ఇస్తారు. సో దాంతో ఏంటంటే మనం వేరే వాళ్ళతో కాల్ మాట్లాడినా కూడా వాళ్ళకైతే డిస్టర్బెన్స్ అనేది వెళ్ళదు. సో మన వాయిస్ అనేది క్లియర్గా వెళ్తుంది. అండ్ అలాగే ఐడబ్ల్యూపీ అంటే మనం దీని యొక్క లిడ్ ఓపెన్ చేసిన వెంటనే కనెక్ట్ అయిపోతుంది ఫోన్కి ఆటోమేటిక్గా. సో చాలా బాగుంది కదా. సో ఇవన్నమాట. సో నేను అన్బాక్స్ చేస్తుంటే మీకు అర్థమవుతుంది ఏంటనేది. సో ఇంకా బాక్స్ మీద ఇవే ఇచ్చారు. అండ్ అలాగే సైడ్ చూసుకుంటే 1 touch వాయిస్ అసిస్టెంట్ అయితే ఇచ్చారు. సో ఇది మన టచ్ అనమాట. అండ్ అలాగే ఇంకా ఇది చూసుకుంటే వీళ్ళ యొక్క కొటేషన్. సో బ్యాక్ సైడ్లో చూసుకుంటే ఈ ప్రోడక్ట్ యొక్క టెక్నికల్ స్పెసిఫికేషన్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో మెయిన్గా దీనిలో వీళ్ళు ఇచ్చిన పాయింట్ ఏంటంటే, ఇది ఒక 5 minutes ఛార్జింగ్ పెడితే 60 minutes అయితే వస్తుంది. అంటే 5 minutesలో 1 hour అయితే ప్లేబ్యాక్ టైం అయితే ఉంటుందన్నమాట. సో చాలా కూల్ కదా. సో చాలా బాగుంది. అండ్ అలాగే దీనిలో మనకైతే 5.2 బ్లూటూత్తో వస్తుంది. అలాగే టోటల్ ప్లేబ్యాక్ వచ్చి 50 hours చెప్పాను కదా. అండ్ ఇలా బీచ్ మోడ్ అయితే ఉంటుంది. సో ఈజీగా మనం అయితే ఫోన్ అండ్ దీని యొక్క లాటెన్సీ వచ్చేసి తక్కువ ఉంటుంది. అండ్ అలాగే IPX4 స్వెట్ రెసిస్టెంట్. సో స్వెట్ రెసిస్టెంట్ కూడా ఉంది. జిమ్కి వెళ్ళినా, వాకింగ్కి వెళ్ళినా, జాగింగ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా మనం భయపడక్కర్లేదు. సో స్వెట్ రెసిస్టెంట్ కూడా ఉంది. అలాగే ఒక రీసెంట్ బటన్ కూడా ఇచ్చారు. సో అన్నీ చూద్దాం. ముందు మనం ప్రోడక్ట్ని అయితే అన్బాక్స్ అయితే చేద్దాం. బాక్స్ని అన్బాక్స్ చేసి లోపల ఉన్న ప్రోడక్ట్ని అయితే చూద్దాం. సో ఓపెన్ చేయడంతోనే మనకైతే హెవీ విధంగా అయితే ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు బోట్ ఇయర్బడ్స్. సో చూడడానికి చాలా టైనీగా ఉంది, చాలా చిన్నగా అయితే ఉంది. సో చూసుకోవచ్చు అసలు. సో చాలా చిన్నగా ఉంది. సో మనం పాకెట్లో పెట్టుకున్న ఎక్కడికైనా ట్రావెలింగ్ కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో చాలా బాగుంది. సో మనకైతే పోర్టబుల్ చాలా బెస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఇంకా పక్క కట్టుకుంటే లోపల బాక్స్లో ఇచ్చిన కంటెంట్ అయితే చూద్దాం. సో ఇక్కడ బాక్స్ ఇచ్చారు అండ్ దీనిలో మనకైతే ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంటుంది. సో దీనిలో అయితే మనకి ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారు. అది కూడా Type-C కేబుల్. సో ఇదైతే Type-Cతో వచ్చింది. సో Type-C అంటే ఇప్పుడు అన్నిటికీ Type-C వస్తుంది. అండ్ ఇప్పుడు Type-C ఇచ్చారు కాబట్టి సో బాగానే తీసుకొచ్చారు. అండ్ ఇయర్ టిప్స్ అయితే బాక్స్లో కనిపించట్లేదు, మరి ఇచ్చారో లేకపోతే మనకి ప్రోడక్ట్ బాక్స్లో డిఫెక్ట్ తెలియదు. సో ఇప్పుడైతే దీన్ని కూడా ఓపెన్ చేసి లోపల ఉన్న యూజర్ మాన్యువల్ అయితే ఉంది. సో Airdopes 100 యూజర్ మాన్యువల్. అండ్ అలాగే దీనికి ఒక 1 year వారంటీ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి 1 year వారంటీ అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు ఏమైనా 1 yearలో వీళ్ళైతే రిపేర్ చేసి ఇస్తారు. అండ్ అలాగే ఇంకోటి రీడ్ మీ బిఫోర్ యూజ్ అంట. సో యూజ్ చేసే ముందు చదవాలి. సో ఎలా ఏంటి మీరు ఏం తీసుకోవాలి ప్రికాషన్స్ అనేది ఉంటుంది. సో దీనిలో ఏంటంటే ఇంకో గైడ్ ఇచ్చారు. సో దీనిలో ఏంటంటే మనకి ఉన్న ఇయర్బడ్స్కి మనకి ఇష్యూస్ ఉంటాయి. లైక్ ఏమైనా ఇష్యూస్ అంటే లైక్ కాల్ ఇష్యూస్, సౌండ్ ఇష్యూస్, ఇయర్బడ్ ఇష్యూస్, లేకపోతే కేస్ ఇష్యూస్ ఏమన్నా కూడా సో మనకి మనం సార్ట్అవుట్ చేసుకునేలాగా అయితే ఇచ్చారు. సో మంచిగా తీసుకొచ్చారనేది చెప్పుకోవచ్చు. సో అన్నీ పక్కకు పెట్టేసి మెయిన్గా ఇయర్బడ్స్ మీద ఫోకస్ చేయాలి కాబట్టి ఇయర్బడ్స్ అయితే చూద్దాం. సో చూసుకుంటే చాలా మంచిగా అయితే అనిపించింది. ఎందుకంటే చాలా చిన్నగా ఉంది. చూసుకోవచ్చు ఇక్కడ చాలా చిన్నగా ఉంది. అండ్ దీనికి ఇక్కడ సైడ్ చూసుకుంటే మనకైతే Type-C పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ పక్కకు ఇంకో రీసెట్ బటన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో చూసుకోవచ్చు రీసెట్ బటన్. అండ్ రీసెట్ బటన్తో మనం ఏమైనా దీనిలో ప్రాబ్లమ్స్ ఏమైనా ఇష్యూస్ వచ్చినా కూడా అది నొక్కితే సరిపోద్ది అనమాట. అండ్ అంతే. అండ్ ఇంకా ఇది వచ్చేసి ఇంకా ఓపెన్ చేద్దాం కేస్ అనేది. సో ఒక 2 ఇయర్బడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవే మనకైతే ఇయర్బడ్స్. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు.
సో ఈ ఇయర్బడ్స్ వచ్చేసి మనకైతే 10mm డ్రైవర్స్ అయితే తీసుకురావడం జరిగింది. సో 10mm డ్రైవర్స్ అంటే క్వాలిటీ ఆఫ్ సౌండ్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ నాకొకటి మంచిగా అనిపించింది ఏంటంటే ఈ చిన్న కేస్లో మనకి 50 hours సరిపడా ఛార్జింగ్ అయితే వస్తుందంట. సో చాలా కూల్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఇంకా ఇప్పుడు ఒకసారి అయితే ఇయర్బడ్స్ పెట్టుకొని ఫిట్ అయ్యి ఎలా ఉన్నాయో చూద్దాం. సో బాగానే ఫిట్ అవుతున్నాయి, బట్ కొంచెం చిన్న అయితే ఉన్నాయి సైజు. అండ్ మనం పెట్టుకున్నా కూడా లైక్ ఓకే మనం జారిపోకుండా ఉన్నాయి. బట్ నాకేంటంటే లైక్ కొంచెం ఇక్కడ ఇయర్ టిప్స్ అనేది ఇస్తే ఇంకొంచెం బాగుంటుంది అని అంతే అనిపిస్తుంది. లైక్ ఇయర్ టిప్స్ కాకుండా నార్మల్గా డైరెక్ట్గా ఇచ్చేసారనమాట. సో ఇయర్ టిప్స్ పెట్టుకుంటే లైక్ ఈ చెవులో పెట్టుకున్నా కూడా ఇలా గట్టిగా లైక్ జారిపోకుండా ఈజీగా ఉంటాయి అనమాట. అండ్ ఇంకా చూసుకోవచ్చు మనకైతే ఇక్కడ బోట్ లోగో ఉంది. అలాగే పైన ఒక మైక్రోఫోన్ అండ్ కింద ఇంకో మైక్రోఫోన్ ఇచ్చారు. సో మనకైతే 2 మైక్రోఫోన్స్ ఇచ్చారు, దీనికి. సో దీంతో మనకైతే రెండింటికి 4 మైక్రోఫోన్స్. అలాగే మనం ఎవరికైనా కాల్ చేస్తే వాళ్ళ అవతల వాళ్ళకి ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే వెళ్ళదన్నమాట. సో నాయిస్ అనేది రాదు, ఓన్లీ మన వాయిసే వస్తుంది అనమాట వాళ్ళకి కాల్ చేసినప్పుడు మాట్లాడితే. సో ఇది కూడా చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది నాకైతే. సో మనమైతే దీన్ని ఇప్పుడైతే మన మొబైల్ ఫోన్కి అయితే పేర్ చేసి అయితే చూద్దాం ఎలా ఉంది ఏంటనేది. సో ఇప్పుడు దీన్ని మనమైతే మొబైల్ ఫోన్కి కనెక్ట్ చేద్దాం. ఏం లేదు, జస్ట్ బ్లూటూత్ ఓపెన్ చేయాలి. అండ్ బ్లూటూత్ ఓపెన్ చేశాక మనకి ఇక్కడ చూసుకుంటే మనకైతే బోట్ ఎయిర్డోప్స్ అని అయితే ఉంటుంది. సో పేర్ న్యూ డివైస్లో సో ఆ బోట్ ఎయిర్డోప్స్ అని ఉంది కదా, దాన్ని మనం కనెక్ట్ చేసే వెంటనే కనెక్ట్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు బ్యాటరీ 100% బ్యాటరీ కూడా చూపిస్తుంది. అలాగే మ్యూజిక్లోకి వెళ్ళి ఒక సాంగ్ అయితే పెడదాం, ఎలా ఉందో చూద్దాం. A few moments later. సో గైస్ చూశాను, సాంగ్ అయితే విన్నాను. సో నాకు ఎలా అనిపించిందంటే మ్యూజిక్ అయితే బాగానే ఉంది అండ్ బాస్ కూడా బాగుంది. అండ్ ఎలా ఉందంటే లైక్ ఈ ప్రైస్కి ఇది అయితే వర్త్ అనమాట. సో ఇది వచ్చేసి మనకైతే ఫ్లిప్కార్ట్లో 1299కి అవైలబుల్గా ఉంది. దీని మీద ఉన్న ఎంఆర్పి అయితే 4000లో చేంజ్ అయితే ఉంది. బట్ మనకైతే ఫ్లిప్కార్ట్లో 1299కి అవైలబుల్గా ఉంది. సో మీకు ఇన్ కేస్ నచ్చితే మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే అక్కడి నుంచి అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. సో 1299కి ఈ యొక్క ఫీచర్స్ అండ్ దీని యొక్క సౌండ్ అయితే వర్త్ అంటే ఇంత వర్త్ అనే చెప్తాను. సో నాకైతే బాగా నచ్చినాయి, ఎందుకంటే ట్రావెలింగ్ పర్పస్ జేబులో పెట్టుకున్నా కూడా ఏం పెద్ద ఏర్పడదు, అంత బాగున్నాయి, నాకైతే బాగా నచ్చినాయి. అండ్ సౌండ్ విషయంలో కూడా ఇంకా ఆ ప్రైస్కి అయితే ఓకే అని అయితే చెప్పుకోవచ్చు. నేనైతే 2 days రివ్యూ చేశాను అన్నా కదా. సో 2 days అయితే నేను సాంగ్స్ అయితే విన్ చూశాను. సో నాకు ఎలా అనిపించిందంటే ఓకే, కొన్ని సాంగ్స్ బేస్ ఎక్కువ ఉన్న సాంగ్స్ ఓకే, అండ్ అలాగే ఎక్కువ మ్యూజిక్ ఉన్న సాంగ్స్కి ఏంటంటే కొంచెం బేస్ లాగా యాడ్ అవుతుంది. సో అది కొంచెం లైక్ అలా ఉంటుంది. బట్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో అయితే నాకు బాగానే ఉన్నాయని అనిపిస్తుంది. సో మీరు తీసుకోవచ్చా మరి ఇంతకీ అంటే సో తీసుకోవచ్చు, మీకు నచ్చితే తీసుకోవచ్చు. అండ్ అలాగే ఇంకా మనకైతే బోట్లో వేరే ప్రోడక్ట్స్ ఉన్నాయి, సో అవి కూడా మీరు ట్రై చేయొచ్చు. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో. సో ఇదనమాట మరి ఈ వీడియో. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో చెప్పాను కదా లైక్ టార్గెట్ వచ్చేసి 100 likes. సో 100 likes అయితే ఫినిష్ చేయండి, మీరు ఇచ్చే నా గిఫ్ట్ అదే లైక్ చేయండి. అంతే గైస్, మరి ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.